కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన నిరసన దీక్ష 16వ రోజుకు చేరుకుంది. 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఒక్కరోజు నిరసన దీక్షలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే అనంతరం దీక్షలో కూర్చున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీక్షలో పాల్గొనే ప్రజల కోసం జేఏసీ నాయకులు టెంట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా పోలీసులు రోడ్లపై టెంట్లు వేయకుండా అడ్డుకున్నారు. ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదని ఎమ్మెల్యే అన్నారు. హుజూరాబాద్ ప్రజల నెత్తిన చెత్తను కుమ్మరించాలని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పాడి కౌశిక్ రెడ్డి గారు అంబేద్కర్ కి పూలమాల వేసి ఈ లెక్చర్షిప్ వస్తారు. వారి ఘనంగా స్వాగతం సుస్వాగతం. అంబేద్కర్ సాక్షిగా హుజూరాబాద్ ని కాపాడుకుందాం. తెలంగాణ అమరవీరులకి జోహార్ జోహార్. డంపింగ్ యార్డ్ వెంటనే మన హుజూరాబాద్ ప్రజల జీవితం ఇది. శాశ్వతంగా హుజూరాబాద్ ఖరాబ్ అయిపోతాయంటే ఎవరు ముక్కునే ప్రసక్తి లేదు. దీని మీద ఒత్తిడి రావాలంటే పార్టీలకి అతీతంగా అందరం వచ్చి ఒక వేదిక మీద కూర్చున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా వచ్చి దానికి మద్దతు తెలుపమని కోరుతా ఉన్నా. నేను కూడా ప్రత్యేకంగా వచ్చి మద్దతు తెలుపుతాను. 7వ తారీఖు కూడా 10 గంటల నుంచి 8వ తారీఖు 5 గంటల వరకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు బీజేపీ వారు పిలిపించిన దానికి కూడా అందరూ కూడా రావాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ఎంపీ గారిని కూడా ఖచ్చితంగా రమ్మని చెప్తా ఉన్నాం. కరీంనగర్ లో పార్లమెంట్ ఎంపీ గారైన బండి సంజయ్ గారిని రమ్మని చెప్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మల్కాజిరి రాజేందర్ గారిని కూడా రమ్మంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా రమ్మంటా ఉన్నాం. నిన్న వారు కూడా మద్దతు తెలిపారు, చాలా సంతోషం. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని పార్టీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కలిసి ఒక వేదిక మీద కూర్చుంటే చాలా స్ట్రాంగ్ గా మెసేజ్ పోతుంది బయటికి. ఈ హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ అనేది రద్దు అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, మీరు రెడీ చేసినా మీ వెనుక నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నా. 7, 8 తారీఖుకి జేఏసీ ఆధ్వర్యంలో దీన్ని కూర్చుంటా అని చెప్పిన దాన్ని కూడా అన్ని పార్టీ వాళ్ళు హుజూరాబాద్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి దయచేసి కదిలి రావాలి. ఇవాళ నేను కూడా ఒక చిన్న ప్రణాళిక తీసుకున్నా, కొంచెం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగడానికి. పార్టీలకి అతీతంగా గ్రామ పంచాయతీలో కూర్చొని అందరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలి అనేది అన్ని ఊర్లలో మోటివేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళది ఎల్లుండి నాది, మళ్ళీ ఇంకెవరు చేసినా కూడా ఓకే. 9th కో 10th కో అఖిల పక్షం మీటింగ్ పిలవండి. ఇది డంపింగ్ యార్డ్ ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఏదంటే ఈ డంపింగ్ యార్డ్. బీఆర్ అనేది ఎట్లయితే ఇచ్చిపెట్టి మన తెలంగాణ రాష్ట్రానికి బతుకుంటూ వస్తున్నారో, రేపు మనము హుజూరాబాద్ ఇచ్చిపెట్టేసి బయట పోయి బతికే పరిస్థితికి వస్తుంది. మీరు వస్తారు, ఏడికి రమ్మంటే ఆడికి వస్తారు. ఆడికి పోయి మీరు ఆడికి పోయి ప్రకటన అఫీషియల్ ఇప్పేది. ప్రకటన అఫీషియల్ ఇప్పించిన తర్వాత టెంట్లు వేపేద్దాం. కానీ ప్రకటన లాకుండా ఉట్టిగా వాళ్ళని తీసుకుపోయి ఫోటోలు తీపించి మేము చేస్తాము అని అంటే అట్లా కుదరదు అని కూడా నేను ఈ వేదిక ద్వారా దయచేసి చెప్పిన వాళ్ళందరూ కూడా స్ట్రైట్ గా చెప్తా ఉన్నాం. అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హుజూరాబాద్ ప్రజలకి నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు. మనం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు స్వచ్ఛందంగా చేపట్టిన నిరసన దీక్ష 16వ రోజుకు చేరుకుంది. 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇక ఈ దీక్షలకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి
రవికుమార్ మరింత సమాచారం ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ. ఏదైతే మాకు ఇప్పుడు జరుగుతున్న నిరాహార దీక్ష, హుజూరాబాద్ జరుగుతున్న నిరాహార దీక్ష దాదాపు అంటే ఇటు డంపింగ్ యార్డ్ కు కరీంనగర్ కు సంబంధించిన డంపింగ్ యార్డ్ మరియు వరంగల్ కు సంబంధించిన డంపింగ్ యార్డును తరలించి హుజూరాబాద్ పట్టణ శివారులోని నర్సాపూర్ గ్రామం వద్ద నిర్మించాలని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. ఇటు అఖిల పక్షాలు కూడా నిరసన కూడా చేపడుతున్నారు. అదే విధంగా ఈ రోజు మాత్రం కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు 24 గంటల దీక్ష చేపట్టడం జరిగింది. దీంతో కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం తెలుస్తుంది. ఇటు గ్రామ ప్రజలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెడితే ఇక్కడ ఉన్న మా ఆరోగ్యాలని పాడవుతాయి, ఇక్కడ పంట పొలాలకు దెబ్బతింటది అని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఇటు గ్రామ ప్రజలు, మహిళలు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి ఇటు కౌశిక్ రెడ్డికి మద్దతు తెలపడం జరిగింది. కౌశిక్ రెడ్డితో పాటు ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన వినోద్ కుమార్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. అదే విధంగా ఇటు ఏదైతే పార్టీ నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది. మొత్తంగా ఏదైతే భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయని చెప్పేసి ప్రమాదం ఉందని చెప్పేసి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో వెంటనే తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి ఇటు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇటు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఇటు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజలపై అన్యాయం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటలు ఆడుతున్నది గవర్నమెంట్ అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా ఇటు అవసరమైతే ఎంతకైనా తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కూడా ప్రజలు తరపున చివరి వరకు పోరాటం చేస్తానని చెప్పేసి ఇటు కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇటు ఒక ప్రజల ఐక్యతనే ఈ ఉద్యమం విజయవంతం అయిందని చెప్పేసి కూడా ఇటు కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ మొత్తంగా చూస్తే ఈ డంపింగ్ యార్డ్ మాత్రం ఇక్కడ నిర్ణయించొద్దని చెప్పేసి ఇటు జేఏసీ నాయకులు కూడా కోరడం జరిగింది. మరి ఈ ఏదైతే ఈ పోలీసుల భారీ ఎత్తున కూడా పోలీసులు బలగాలు ఇక్కడ చేరుకొని ఎక్కడ అల్లర్లు కూడా జరగకుండా ఉండడానికి కూడా పోలీస్ బందోబస్తు కూడా భారీగానే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే కరీంనగర్ లో కూడా డంపింగ్ యార్డు తో ప్రాబ్లం ఉన్నందున ఈ తరలించేందుకు అటు వరంగల్ లో కూడా ఈ డంపింగ్ యార్డ్ తోనే ప్రాబ్లం ఉంది కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు దాదాపు కరీంనగర్ సిటీలో చూస్తే కూడా డంపింగ్ యార్డు ఇటు ప్రజలకు చేరువుగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి వస్తున్న పొగకు కమ్ముకొని దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు చాలా అవస్థ అవుతుందని చెప్పేసి దీన్ని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ ప్రజల గురించి చెప్పడంతోనే ఈ హుజూరాబాద్ అంటే వరంగల్ కు కరీంనగర్ కు ఈ మధ్యలో ఉన్న ఏదైతే హుజూరాబాద్ పట్టణ శివారులో ఉన్న నిరసపల్లి గ్రామంలో నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ అక్కడ కౌశిక్ రెడ్డి అది ఏదైతే ఎమ్మెల్యే హుజూరాబాద్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. దాంతో పాటు అక్కడ గ్రామ ప్రజలు కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ నిర్ణయించద్దు, ఇది ఎక్కడైనా దూరమైన ప్రాంతం తరలించండి, కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రామ ప్రజలు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికుమార్.